హాయ్ హలో వెల్కమ్ టు దావత్ దిల్సే టంటడైన్ రంజాన్ స్పెషల్ చికెన్ తహారీ ఇన్స్టెంట్గా అయిపోతుంది. అలాగే మంచి స్పైసీగా ఫ్లేవర్ఫుల్గా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేయండి, ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను. చాలా ఇన్స్టెంట్గా చికెన్ తహారీ. సో నా స్టైల్లో కుక్కర్లో ఒక్కసారి ట్రై చేయండి. లేట్ లేకుండా స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ అయితే కుక్కర్ తీసుకున్నాను. సో నా దగ్గర చిన్న సైజు కుక్కర్ లేదు, కొంచెం పెద్ద సైజే తీసుకున్నాను. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత హోల్ స్పైసెస్ దాల్చిన, ఇలాచీ, పెద్ద ఇలాచీ, అలాగే స్టార్ అనీస్, లవంగాలు, జాజిపత్రి, రాతి పువ్వు, వీటన్నిటిని ఒక 10 సెకండ్స్ ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత చికెన్ మెయిన్ ఇంగ్రీడియంట్ 1 kg చికెన్ తీసుకున్నాను, వేసుకుందాం. షాజీరా మర్చిపోయాను, సో అదే ఆయిల్లో షాజీరా కూడా వేసుకొని ఈ ఆయిల్లో ఈ స్పైసెస్ అంతా కూడా చికెన్కి బాగా పట్టేలా ఒక 2 నిమిషాలు బాగా కలుపుకుందాం. చికెన్ కాస్త అంటే కర్రీ పీసెస్ కాకుండా కాస్త కొంచెం పెద్ద పీసెస్ ఉంటే బాగుంటుంది తహారీలోకి. ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం పచ్చివాసన పోయి అలాగే చికెన్కి బాగా పట్టేలా ఒక 2 నిమిషాలు ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. మరీ ఎక్కువగా కలపకండి, పీసెస్ తొందరగా విరిగిపోతాయి కాబట్టి నార్మల్గా అలా కలిపేసుకోండి. ఓకే, 2 నిమిషాల తర్వాత సరిపడా కారం వేసుకుంటున్నాను. నేను కాస్త స్పైసీగా తింటాను, కొంచెం ఎక్కువగానే వేసుకున్నాను. 1 టీ స్పూన్ ధనియా పౌడర్, హాఫ్ టీ స్పూన్ జీరా పౌడర్, అలాగే చికెన్ మసాలా 1 ఫుల్ ప్యాకెట్ వేసుకుంటున్నాను. ఇక్కడ చికెన్ మసాలా ఆప్షనల్, ఉంటే వేసుకోవచ్చు, ఏ బ్రాండ్ అయినా పర్లేదు, లేకుంటే స్కిప్ కూడా చేయొచ్చు. ఓకే, ఈ స్పైసెస్ అంతా కూడా చికెన్కి బాగా కలిసేలా కలుపుకుందాం. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పెరుగు వేసుకుంటున్నాను. నేను ఒక 100 గ్రామ్ అలా పెరుగు తీసుకున్నాను. దాంతోపాటే పుదీనా కాస్త ఓ గుప్పెడు, అలాగే 5-6 పచ్చిమిర్చి, ఒక టమాటా పెద్దది అలా స్లైసెస్గా కట్ చేసి వేసుకొని ఒకసారి పెరుగులో అంతా కూడా బాగా కలిసిన తర్వాత స్టవ్ ఆన్ చేసేయండి. ఓకే, ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుంటాను. ఆయిల్ కాస్త మనకి ఒక 2-3 నిమిషాల తర్వాత ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత నానబెట్టుకున్న రైస్ వేసుకుందాం. నేనైతే నార్మల్ ఇంట్లో ఉన్న రైసే వేసుకుంటున్నాను. 1 kg చికెన్కి నేను 1 kg రైస్ తీసుకున్నాను ఈక్వల్గా. ఒకసారి ఈ మసాలాలో రైస్ అంతా కూడా బాగా కలిసేలా కలుపుకుందాం. నేను నార్మల్ రైసే తీసుకున్నాను, మీరు కావాలి అనుకుంటే బాస్మతి తీసుకోవచ్చు, మీ ఇష్టం. సో ఓకే, ఒకసారి బాగా కలిసిన తర్వాత సరిపడా వాటర్ని వేసుకుందాం. సో మనకి బగారా రైస్ ఐడియా ఉంటుంది కదా, సో అలా దానికంట కాస్త హాఫ్ గ్లాస్ తక్కువ వేసుకుందాం, ఎందుకంటే కుక్కర్లో కాబట్టి ఎక్కువ వాటర్ అవసరం లేదు. సో నేను 1 kg రైస్కి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అయితే వేసుకున్నాను. ఓకే, ఇలా బాగా కలిపేసి సో ఇక మూత పెట్టేసి విజిల్ పెట్టేయడమే. నేను సాల్ట్ వేసాను, సో అది నేను చూపించడం మర్చిపోయాను. సో మీరైతే సాల్ట్ అయితే వేసుకోండి. మూత పెట్టేసి హై ఫ్లేమ్లో ఒక విజిల్, లో టు మీడియం ఫ్లేమ్లో ఒక విజిల్ సరిపోతుంది. 2 విజిల్స్ వేస్తే పర్ఫెక్ట్గా అయిపోతుంది. ఓకే, గ్యాస్ అంతా కూడా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూద్దాం. ఆహా, స్మెల్ అయితే ఇంట్లో మొత్తం నిండేసింది, చాలా సూపర్గా వస్తుంది. ఆహా, మై ఫేవరెట్ లెగ్ పీస్ రైస్ చూస్తున్నారు కదా, సూపర్ పర్ఫెక్ట్గా ఉడికిపోయింది. రైస్ అంటే వాటర్ కూడా పర్ఫెక్ట్గా సరిపోయింది. ఓకే సూపర్. ఒక్కసారి స్టవ్ ఆన్ చేసేసి లో ఫ్లేమ్లో పెట్టేసి నేను ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకుందాం. ఒక 2 ఆనియన్స్ని అలా ఆయిల్లో ఫ్రై చేసి తీసుకున్నాను. అలాగే కొత్తిమీర, దాంతోపాటే 1 టేబుల్ స్పూన్ గీ. అస్సలు గీ లేకుండా తహారీ ఉండదు, బిర్యానీ ఉండదు కదా. లాస్ట్లో అలా టచ్అప్ ఇచ్చేసి ఒక 2 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో అలా కాస్త కొంచెం హీట్ అయ్యే వరకు పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఇలా సర్వింగ్ బౌల్లో తీసేయడమే. ఆహా, సూపర్గా ఉంది. దీని కాంబినేషన్ రైతా చేసుకోండి,
చాలా బాగుంటుంది. నాకైతే అది కూడా అవసరం లేదు. సూపర్ స్పైసీగా చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి అయితే ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుందనే అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై ఆల్ వీడియోస్. రియలీ థ్యాంక్ యూ. టేక్ కేర్. టాటా. బాయ్ బాయ్.